వాళ్ళ పేర్లు చెప్పండి. ముందు పక్కడి ఆడే ముందు ఈరోజు 51వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంగా డోర్ టు డోర్ తిరగడం మొదలుపెట్టాం. 2024 తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఎవరికైతే ఇల్లు లేదో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం. దాంట్లో అసలు ఎటువంటి డౌట్ పడలేదు. ఎందుకంటే పోయినసారి నన్ను ఎవరు అడగలా. 2014 నుంచి 19 దాకా ఇల్లు ఇమ్మని నన్ను ఎవరు అడగలా. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు బాధ్యతగా నేను చేశాను. ఎందుకంటే నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చా. నేను కూడా ఎంఎస్సీ అయిపోయి ట్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఉండింది తాటాక్ షెడ్ గుడిసెలో. హరినాథపురంలో తాటాక్ షెడ్ గుడిసెలోనే ఉండింది. ఆనం వెంకటరమణారెడ్డి ఈరోజు ఉన్నాడు. ఆనం వెంకటరమణారెడ్డి అతనికి నేను చదువు చెప్పింది గుడిసెలోనే. కాబట్టి అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆ బాధ తెలుసు. వర్షాలు వస్తే పరిస్థితి ఏంది, ఆ ఇల్లు తాటాకుల నుంచి నీళ్లు లీక్ చేయడం అయింది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత నాకు ఆ మాట చెప్పంగానే నేను అనేక దేశ విదేశాలు తిరిగా. చైనా, జపాన్, రష్యా, యూకే, అష్కాబాద్ ఇలా ఎన్నో దేశాలు తిరిగి అక్కడ ఉన్న టెక్నాలజీ, అక్కడ పేదలకు ఎలా ఇల్లు కట్టారో దానికంటే బెటర్గా చేసాం. అన్యాయం చేశారు. 2024లో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం రాబోతుంది. అత్యధిక సీటుతో రాగానే ఫస్ట్ నా టార్గెట్ హౌసెస్, నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్, మూడోది అండర్ గ్రౌండ్ సివరేజ్, తర్వాత ఇంకా అన్నా క్యాంటీన్స్ ఇవన్నీ కూడా చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తూ